డీసీ మూవీ మొత్తం నాకు సూపర్ అనిపించింది. అందులో నుంచి టాప్ 3 మూమెంట్స్ ఆర్ సీన్స్ పిక్ చేయాలంటే కాస్త కష్టమే. బట్ స్టిల్ నేనైతే ఓ 3 సీన్స్ పిక్ చేసుకున్నా. అవి ఏంటో చెప్పే ముందు మీలో ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళుంటే స్పాయిలర్ అలర్ట్. థర్డ్ సీన్ ద ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్లాక్కి కావాల్సిన ఎమోషన్ని ప్రాపర్గా ముందే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏగా మన అనిరుద్ భయ్య తన రాగ్ ఆఫ్ రివెంజ్ స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్ బీట్కి ప్రాపర్ షాట్స్ పెట్టి పీక్ మూమెంటం జనరేట్ చేస్తారు. ఆ ఫైట్ అండ్ ఆ బోర్డ్ గేమ్ డైలాగ్స్ లిటరలీ స్టార్ హీరో రేంజ్ ఫైట్ అది. సరే ఫైట్ అయిపోయింది అంతా ఓకే అనుకుంటే అప్పుడే ద రోజ్ బీజియంతో సీన్ ప్రోగ్రెస్ అవుతూ ఇంటర్వెల్ పడుతుంది. ఒక ప్రాపర్ హై తర్వాత సటిల్ ఎమోషన్ సూపర్ అనిపించింది నాకు. ఇక సెకండ్ సీన్ వచ్చేసి సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్. అప్పటికే అనిరుద్ భయ్య తాళం బీజం స్టార్ట్ చేసి ఒక హైలో తీసుకుపోతాడు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ తర్వాత చంద్ర గన్స్ తీసే సీన్, అబ్బా పీక్ బీజిఎం, పీక్ డైరెక్షన్ అండ్ పీక్ హీరోయిజం కాదు హీరోయినిజమే. ఆ తర్వాత డైలాగ్ ఉంటుంది కంప్లీట్ హై. అసలు ఈ మూవీలో చాలా డైలాగ్స్ రిఫ్రెషింగ్గా అనిపించాయి నాకు. ఇక ఫస్ట్ సీన్ వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ మళ్ళీ రాగ్ ఆఫ్ రివెంజ్ మ్యూజిక్తో బాగానే అయిపోతుంది. దాస్ అండ్ చంద్ర కిట్టీని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇక ఎండ్ కార్డే అనుకున్న టైంలో అప్పటి వరకు చంద్రాని అది ఇది అని రిఫర్ చేసిన కిట్టి ఫస్ట్ టైం తను అని రిఫర్ చేస్తూ ఒక డైలాగ్ వేస్తాడు. అంతే, వెంటనే బ్లడీ వ్యాలంటైన్ మ్యూజిక్ పడుతుంది. పీక్ మూమెంట్ అనిపించింది. ఒక ప్రాపర్ ఎమోషన్తో మూవీ ఎండ్ అవుతుంది అన్న సాటిస్ఫాక్షన్ కలిగింది. సో దీస్ ఆర్ మై టాప్ 3 సీన్స్ ఫ్రమ్ డీసీ. మరి మీ టాప్ సీన్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.